తినిదొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏముంటది? మడిసన్నాక కూసంత కళాపోసన ఉండాలి. ముత్యాల ముగ్గు సినిమాలోని రావు గోపాలరావు చెప్పే డైలాగ్ గుర్తుంది కదా. పాన్ ఇండియా యాక్టర్ కొడుకు సంపన్నుడైతే సినిమాల్లోకొచ్చి తండ్రి స్టార్డమ్ ఉపయోగించుకుని తాను సినిమాలో హ్యాపీగా సెటిల్ అయిపోవాలనుకోలేదు. తన కళను కళతో రంగరించి జీవిత మాధుర్యాన్ని పొందుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయేలా దేశంగాని దేశంలో బతుకుతున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకెవరు? అతడు చేస్తుందేంటే? స్టార్ కిడ్ చేసే పని గురించి తల్లి ఏం చెప్తున్నారు? అతని జీవిత దృశ్యంపై ఓ లుక్కేద్దాం. మలయాళ సూపర్ స్టార్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. మోహన్ లాల్ చేసిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతూ అందరినీ అలరిస్తున్నాయి. మోహన్ లాల్ ఉంటే సినిమా బాగుంటుంది అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కూడా ఉంటుంది. తెలుగులోనూ డైరెక్ట్ గాను నటించారు. అదే జనతా గ్యారేజ్ సినిమా. జూనియర్ ఎన్టీఆర్ కు పెదనాన్నగా చేసి అందరినీ మెప్పించారు. మన తెలుగులో వచ్చిన దృశ్యం 2 సినిమాలు మలయాళంలో మోహన్ లాలే చేశారు. అంతటి గొప్ప నటుడి కుమారుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తిండి వసతి కోసం ఇతర దేశంలో పందులు, గొర్రెలు, గుర్రాలను సాకుతున్నాడు. అందుకు దారితీసిన పరిస్థితులను విశ్లేషిద్దాం. తండ్రి స్టార్ హీరో కావడంతో బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు ప్రణవ్ లాల్. ఆ తర్వాత స్క్రీన్ ప్లే రైటర్ గా మారాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. కొన్నాళ్లకు హీరోగా మెరిశాడు. హృదయం సినిమాతో రికార్డ్స్ సృష్టించాడు. ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వర్షంగల్కు శేషం సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రణవ్. ఓవైపు నటన, మరోవైపు దర్శకత్వం, రైటర్ గా అన్ని విభాగాల్లోనూ మంచి పట్టు సాధించాడు. అయితే ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్న ప్రణవ్ ఇప్పుడు సినీ రంగానికి దూరంగా ఉంటున్నాడు.